హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. ఇది రివ్యూలకు ముచ్చట్లకు కేర్ ఆఫ్ అడ్డా. ఓకే, సో ఈ రోజు నాకు ఒకటి అనిపించింది. ఈ రోజు మనం ఒకసారి మన క్యాండిడేట్స్ అందరి, మన హౌస్ మేట్స్ అందరి అనాలిసిస్ చేద్దాం అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఎవరెవరు ఎట్లా అనేది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. సో కనుక ఇప్పుడు మీకు అంటే ఒక్కొక్క క్యాండిడేట్ గురించి అనాలిసిస్ నా ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీకు వినిపిస్తా. మీరు అగ్రి అవుతారా, డిజగ్రీ అవుతారా అది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వ్యూ మీ వ్యూ ఇంకా మ్యాచ్ అయితే అది కూడా కామెంట్ చేయండి. ఐ విల్ బి సో మచ్ హ్యాపీ. ఓకే, నా అనాలిసిస్ పర్ఫెక్ట్ అనుకుంటా. సో ఒక్కొక్కరు మీ అనాలిసిస్ డిఫరెంట్, ఎవరిదైనా డిఫరెంట్ గా ఉండొచ్చు, ఒక్కొక్కరు ఉండొచ్చు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు, ఎవరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కూడా నా ఉద్దేశం కాదు. కేవలం నా అనాలిసిస్ నేను ఈరోజు 3 వారాలు చూసిన తర్వాత ఒక్కొక్కరి నాకు కలిగిన అభిప్రాయాన్ని మీతో పంచుకుంటా. ఓకే, మా భాషలో పంచుకుందాం, మంచిగా పంచుకుందాం. ఓకే, ఈ నిర్మమాటంగా పంచుకుందాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? మనం నైనికాతో స్టార్ట్ చేద్దాం. ఏజ్ కన్నా ఓవర్ మెచ్యూర్డ్ గర్ల్, అంటే సింగిల్ వర్డ్ ఇద్దాం మనం ఒక్కొక్కటి, దాన్ని మనం ఎలాబరేట్ చేసుకుందాం. మనం ఓవర్ మెచ్యూర్డ్ గర్ల్ ఫర్ ద ఏజ్. నైనిక ఏజ్ కన్నా చాలా ఎక్కువ మెచ్యూర్డ్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో చాలా బాగా మాట్లాడుతుంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది. ఇక్కడ మన నామినేషన్స్ లో కూడా మంచి రీజన్స్ ఇస్తుంటది, మంచి గేమ్ ఆడుతుంది, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, అప్పుడప్పుడు క్యూటీ డాల్లా చేస్తుంటది, రకరకాలు చేస్తుంటది. అమ్మాయి లెవెల్ కంటే అమ్మాయి ఏజ్ కన్నా చాలా మెచ్యూర్డ్ అని నా ఉద్దేశం. మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి, అనిపించకపోయినా కామెంట్ చేయండి. ఓకే, సో మంచిగా ఆడుతున్నది గేమ్. నెక్స్ట్ వచ్చేసి సోనియా. ఇంటలెక్చువల్ ఫూల్ అంట నేను, ఎందుకంటే ఓవర్ ఇంటలెక్చువల్ కూడా నచ్చు. అనవసరమైన ఇంటలెక్చువల్, అనవసరమైన విషయాల మీద చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. నాలెడ్జ్ ఉండొచ్చు, అతి నాలెడ్జ్ ఎప్పుడు పనికిరాదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో అతిగా చేయకూడదు, దేన్నైనా అతిగా లాగకూడదు, తెగేదాకా లాగకూడదు. తెగేదాకా అప్పుడప్పుడు లాగుతుంది, తెంపుతుంది. తెగేదాకా చూసుకుంటుంది, ఆల్రెడీ తెంపుకున్నది అంతటితోటి, చాలా వరకు తెగింది. తెగేదాకా లాగదన్న సూత్రం బేసిక్ సూత్రం మర్చిపోయి తెగేదాకా లాగి తెంపింది కూడా. సో ఈమె చెప్పలేం ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఎంత దూరం పోతుంది గేమ్లో అనేది చెప్పలేం. ఇవి బయటకు వచ్చినప్పుడు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో సోనియా అది అట్లా నువ్వు ఆర్గ్యూ చేయి, పర్వాలేదు, కొంతవరకు ఆర్గ్యూ, అవసరం ఉన్న దగ్గరికి ఆర్గ్యూ. అవసరం లేకున్నా అనవసరమైన ఆర్గ్యుమెంట్ మంచిది కాదు, అదే ఎవరికి పడుతుంది ఇక్కడ హౌస్ లోపల. కనుక సోనియా ఇంటలెక్చువల్ ఫూల్. ఓకే, సెకండ్. దాని తర్వాత నబీల్, వెరీ స్ట్రాంగ్. ఈ రోజున్న పొజిషన్ లో నబీల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. హీ గాట్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద హౌస్. అందరు సపోర్ట్ ఇస్తున్నారు నబీల్ కి. అపోనెంట్ ఒక్క సోనియా తప్ప అందరు సపోర్ట్ ఇన్ ద సెన్స్ అందరికి నచ్చుతున్నాడు నబీల్, మెల్లమెల్లగా నచ్చుతున్నాడు. మంచి స్కిల్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కూడా మంచిగా ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్ గా పెడతాడు, ఎవరిని అనాలిసిస్ చేయాలని అట్లా చేస్తాడు. మంచి ఫ్రెండ్షిప్ విత్ ఆదిత్య గారితో మంచి ఫ్రెండ్షిప్ చేసిండు. నిన్న మంచి డిస్కషన్ నడిచింది వాళ్ళిద్దరి మధ్య, ఆరోగ్యకరమైన డిస్కషన్ నడిచింది. సో నబీల్ నా ఉద్దేశంలో ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ గుడ్ ప్లేయర్, ఆన్ టాప్ ప్లేయర్, గుడ్ ప్లేయర్, అంటే వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ నబీల్. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట. నాగమణికంట ఇస్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఎమోషనల్, చాలా కన్ఫ్యూజ్డ్. అట్ ద సేమ్ టైం క్లారిటీ ఉండదు గేమ్ మీద క్లారిటీ ఉన్నది, బట్ ఎక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయాలనేది కన్ఫ్యూజ్డ్. ఫుటేజ్ ఎట్ చేయాలనే విషయం నాగమణికంటకు బాగా తెలుసు. చాలా మంచి ఫుటేజ్లు ఇస్తుంటాడు, ప్రోమో షాట్లు కూడా నాగమణికంట మంచిగా ఇస్తుంటాడు. ఓకే, తను ఇస్తున్నాడు అనుకుంటాడు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాడు, కొన్నిసార్లు అవుతాడు. ఆర్గ్యుమెంట్ మాత్రం విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. తన పాయింట్ పెట్టాలనుకుంటే ఎవ్వరి మాట వినడు, ఖచ్చితంగా పాయింట్ పెట్టే ఇడిచి పెడతాడు. అవతలోడు ఏమనుకున్నా నాగమణికంటకు సంబంధం లేదు. దానివల్ల శత్రువులైనా పట్టించుకోడు, దానివల్ల మిత్రుడైనా పట్టించుకోడు. అనాలిసిస్ చేయకుండా మాట్లాడు. తన ప్రకారం అనాలిసిస్ అంటే గుడ్ అనాలిసిస్, బ్యాడ్ అనాలిసిస్, తన ప్రకారం బాగా అనలైజ్ చేసి మాట్లాడుతుంటాడు. ఈ మధ్య కాలంలో ఈ వీక్ నిన్న మొన్న బాగా ఆడిండు, కొన్ని విషయాలు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, కొంత మెచ్యూర్ అవుతున్నాడు. నాగమణికంట ఇస్ గెటింగ్ మెచ్యూర్డ్. ఓకే, సో ఇంకా ఉన్నది నాగమణికంట, టైం చాలా ఉన్నది, బాగా ఆడుతున్నాడు. పృథ్వీ ఈజ్ అన్ ఎక్స్ప్లోజివ్ బట్ గుడ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎక్స్ప్లోజన్ ఇన్ అగ్రెషన్ మారిపోయారు, కానీ హీఈస్ గుడ్ ఫ్రమ్ ద హార్ట్. ఈ విషయం మన ఆదిత్య గారు గ్రహించిన మంచి, ఎందుకంటే పెద్ద మనిషి కనుక ఆయన అనాలిసిస్ కొన్నిసార్లు కొన్ని సీన్లలో, అన్కట్స్ లో కానీ అన్సీన్ లో కానీ కొన్ని చూపిస్తాడు బిగ్ బాస్. మంచి అనాలిసిస్ ఉంటుంది ఆయనకు. ఒక లాంగ్వేజ్ నాకు తెలిసి తెలుగు లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం, ఇంటరాక్షన్ ప్రాబ్లం. ఏజ్ గ్యాప్ ఎక్కువైపోయింది, జనరేషన్ గ్యాప్ ఎక్కువైపోయింది. వీళ్ళందరితో కూడా జనరేషన్ గ్యాప్ ఎక్కువైపోయింది. ఎవరైతే తనతో ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఎవరైతే తక్కువ మాట్లాడుతున్నారో దూరంగా ఉంటున్నారో వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఈయన ఇంకా కలవాలి,
అంటే ఏజ్ అనేది మనం ఎక్సెప్షన్ కాదు బిగ్ బాస్ హౌస్ లో, ఏజ్ ఆయనకు ఉన్నది, బట్ ఏజ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎక్సెప్షన్ బిగ్ బాస్ హౌస్. అందరితో ఆయన కలవాలి, ఆడాలి. ఇంత దూరం వస్తుంది మనకు. లాస్ట్ టైం శివాజీ అందరితో కలిసినట్టు, అంటే కొంత గ్రూప్ మెయింటైన్ చేసిన శివాజీ, బట్ స్టిల్ శివాజీ గారు చేసినట్టే ఈయన కూడా అదే కేటగిరీలో తీసుకొచ్చినట్టున్నారు. సో ఈయన కూడా ఇంకా కొంత కలవాలి. ఈ మధ్య కాలంలో గ్రాఫ్ చాలా పెంచుకున్నాడు, ఇంకా కొంత పెరగాలనేది నా ఉద్దేశం. ఇంకా అందరితో మింగిల్ కావాలా, మంచి అనిపించుకోవాలి. పాయింట్స్ పెట్టేటి ఆదిత్య ఉమర్ చాలా మంచిగా పెడతాడు, పర్ఫెక్ట్ పాయింట్లు పెడతాడు. అంటే చిల్లర పాయింట్స్ అని చెప్పినట్టు డస్ట్బిన్ కోసం నామినేట్ చేయాలి, చిన్న చిన్న వాటి కోసం మంచి రీజన్స్ చెప్తాడు. బట్ ఆ రీజన్స్ ను ఆర్గ్యుమెంటల్ పవర్ అనేది కొంచెం తక్కువ. ఎవరన్నా అంటే ఓకే లైక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటాడు. సో అట్లా పోతున్నది. అదే కనుక స్ట్రాంగ్ గా నిలబడి స్ట్రాంగ్ గా పెట్టి అపోజ్ చేసేసి పెడితే ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. చాలా కేపబిలిటీ, పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి. ఓకే, నెక్స్ట్ సీత ఇస్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ గేమ్, పర్ఫెక్ట్లీ ఫోకస్డ్ ఆన్ గేమ్. మస్త్ ఆడుతుంది, చాలా మంచిగా ఆడుతుంది. లాస్ట్ కు చీఫ్ అయింది కూడా అందరిని కొట్టి. అంటే సీతకు తెలుసు ఎవరెవరు సపోర్ట్ ఉంటే ఎట్లా కావాలా, గేమ్ లో ఎవరితో గొడవ పెట్టుకోవాలా, ఎవరితో చేయాలా, హౌస్ సపోర్ట్ ఎక్కడ కావాలా. ఈ హౌస్ సపోర్ట్ ఎక్కడ కావాలో అక్కడ సాధిస్తుంది. సాధించిన దానికనే చీఫ్ అయింది. అండ్ పాయింట్ టు పాయింట్ పెడుతుంది. ఆర్గ్యుమెంట్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ చేయదు. ఏదైనా యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ అంటే దాని గురించి పట్టించుకొని ఉరగదు. అంటే మన సోనియాకి అనవసరం కామెంట్ పట్టుకుని లైట్ తీసుకుంటుంది. చిత్త కామెంట్ పట్టించుకోవడని. అంటే బిగ్ బాస్ అసలు ఉండాల్సింది ఏంది, వాళ్ళు ఎదుటోడు కామెంట్ చేసినా ఈ కామెంట్ ను పాజిటివ్ గా మలుచుకోగలగాల. అంటే నిజంగానే నెగిటివ్ కామెంట్ ఉంటే దానికి రియాక్ట్ కావాలా, ఒక ఫాల్స్ అలిగేషన్ ఉంటే దాన్ని లైట్ తీసుకొని ప్రేక్షకులు వదిలేయాలి. ప్రేక్షకులు ఆలోచిస్తారు, మీరు మనం అనుకుంటే కాదు. ప్రేక్షకులు కూడా గట్టిగా ఆలోచిస్తారు, కరెక్ట్ రీజన్ పెట్టిదా, కరెక్ట్ రీజన్ పెట్టలేదా, మంచి రీజన్ కాదు అని ఆలోచిస్తుంది. ఇవన్నీ కూడా సీతకు తెలుసు అన్న ఉద్దేశం. సీత ఆల్సో టాప్ 5 క్యాండిడేట్. అంటే మళ్ళీ నెక్స్ట్ మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక ఈక్వేషన్స్ మారిపోతాయి కావచ్చు, బట్ ఇప్పటికైతే సీత మంచిగా ఆడుతున్నది, టాప్ 5 లో ఉన్నది. నాకైతే సందేహం లేదు. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ప్రేరణ ఇంకా చైల్డిష్, ఇంకా పూర్తిగా ఎదగలేదేమో అనిపిస్తుంది. ఒక్కోసారి చైల్డ్ లాగా బిహేవ్ చేస్తుంటది. ఫుటేజ్ కోసం చేస్తుందా, దేనికోసం చేస్తుందో అర్థం కాదు. మళ్ళీ మన నామినేషన్స్ కి వచ్చే వరకు మాత్రం పాయింట్లన్నీ విచ్చల వీడియో పెట్టేసి రచ్చరచ్చ చేస్తుంటది, గొడవలు పడుతుంది అందరితోటి. గొడవ పడే మనస్తత్వం కొంచెం ఉంటుంది. అంటే కొద్దిగా పోక్ చేసి మరీ గొడవ పడుతుంది ఖచ్చితంగా. ఒక్కోసారి చిన్నపిల్లడా అనిపిస్తుంది, చిన్నపిల్ల మెంటాలిటీ ఇంకా పోలేదా అనిపిస్తుంది. కానీ మాట్లాడే మాటలు చాలా పెద్ద ఉంటాయి. ఓకే, ఆ బబ్లీ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటుంది, కానీ ఇంటెలిజెన్స్ ఉన్నది. హాఫ్ గ్రోన్ అదంటారు కదా, ఇంటెలిజెన్స్ అయితే ఉంది. ఇంటెలిజెన్స్ లేక అంత అల్లాటప్ప రకమే కాదు. తర్వాత యష్మి ఈజ్ ఓవర్ స్మార్ట్, సమ్ టైమ్స్ ఫులిష్, గుడ్ గేమర్. ఈ మూడు గుడ్ అండ్ సెల్ఫిష్ ఆల్సో. కొన్ని చోట్ల సెల్ఫిష్. ఎక్కడ గేమ్ లో సెల్ఫిష్ చూపించాలనేది తన వరకు వస్తే ఎవరిని పట్టించుకోదు. యష్మి తన దాకా బాల్ వచ్చిందంటే ఖచ్చితంగా కొట్టి ఏడ్చి పెడుతుంది, ఎవరిని పట్టించుకోదు. తనకు నచ్చని విషయం ఏమంటే 100% అపోజ్ చేస్తుంది. స్మార్ట్, ఓవర్ స్మార్ట్. అప్పుడప్పుడు అది కష్టాలు తెచ్చి పెడుతుంది ఆమెకు. తనకు నచ్చని విషయాన్ని హౌస్ అందరితో ఒప్పియాలని ప్రయత్నం చేస్తుంది, ఒప్పించగలుగుతుంది. అంత కెపాసిటీ ఉన్నది. ఆరిచైనా ఒప్పిస్తుంది, గీవేటైనా ఒప్పిస్తుంది. ఎవరినైతే రిలయన్స్ చెడగొట్టాలనుకుంటే చెడగొడుతుంది. చాలా గేమ్ ప్లాన్ తో వచ్చింది. స్ట్రాంగ్ కంటెండర్. యష్మి ఆల్సో స్ట్రాంగ్ కంటెండర్. కొన్ని విషయాలు తేడా ఉంటాయి, బట్ స్ట్రాంగ్ కంటెండర్, డెఫినెట్ గా స్ట్రాంగ్ కంటెండర్. మన విష్ణుప్రియ వచ్చేసి విష్ణుప్రియ తెలుగులో అయితే అయోమయం జగన్నాథం అనాలి. చాలా అయోమయం క్యాండిడేట్. ఏం చేస్తాందో అర్థం కాదు, ఎవరన్నా చెప్పేది క్లియర్ గా అర్థం కాదు. 1-2 సార్లు చెప్పాలా. వాళ్ళు ఒకటి మాట్లాడితే తను ఒక వర్షన్ తీసుకుంటది, ఈ వర్షన్ తీసుకొని ఇంకోలా చెప్తుంది. అక్కడ వాళ్ళు చెప్పే వర్షన్ మార్చి చెప్తుంది, జరిగిన విషయాన్ని జరగనట్టు చెప్తుంది. అంటే ఇవన్నీ కావాలని పోక్ చేయాలని చేస్తున్నది విష్ణు చెడ్డదన్న ఉద్దేశం కాదు. కానీ ఏం చేస్తున్నా అంటే మైండ్ పూర్తిగా పెట్టదా, ఆబ్సెంట్ ఉంటుందా మైండ్, అప్పుడప్పుడు జరిగేది చెప్పదా. నిన్నటి ఇష్యూలో కూడా యష్మి చేసిన తప్పును నిఖిల్ తీసుకెళ్ళి దొబ్బేసింది. ననికంట దగ్గరకు నిఖిల్ అన్నది ఎవరు నిన్న? యష్మి అన్నది. నిఖిల్ అవసరం లేదని మణికంఠ అవసరం లేదు, యష్మి అన్నది. ఆ విషయం అక్కడ చెప్తే మణికంఠ క్లారిఫై అవుతుంది కదా, కాదు. లేకుంటే పృథ్వీ దగ్గర పోతుంది, ఇంకేదో చెప్తుంది, నిఖిల్ గురించి చెప్తుంది. సో నేను అనేది అంటే ఈ కావాలని పుల్లబెట్టకపోయినా కొంతమందికి న్యాచురల్ వచ్చేస్తుంది అన్న. టీటీఆర్టీ చెప్పుడు, తెలిసి తెలియకుండా మాట్లాడు, దానివల్ల అవతలానికి అపార్థాలు క్రియేట్ అవుతాయి. కనుక తాను బబ్లీ ఉన్నంతసేపు ఓకే, ఆ బబ్లీనెస్ పోయి కొంచెం ఈ గేమ్ లోకి వచ్చేసి ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం కొంచెం తేడా పడుతుంది విష్ణుది. ఫస్ట్ లో అంత ఎత్తున్న విష్ణు గ్రాఫ్ కొద్దిగా దిగుతుంది.
నా ఉద్దేశం ప్రకారం అయితే దిగుతుంది, ఖచ్చితంగా దిగుతుంది. అంటే సేమ్ మెయింటైన్ చేస్తే శిఖరాగ్రహం ఉండే ఫస్ట్, ఆ శిఖరాగ్రహం నుంచి ఎవరెస్ట్ కాడికి కిందికి వచ్చింది, ఇంకా కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్లే మెయింటైన్ చేస్తే కనుక ఇంకా కిందికి వస్తుంది. ఓకే, అది బయటపడదు. ఎక్స్ప్రెషన్స్ అప్పుడప్పుడు కొన్ని అనవసరమైన ఎక్స్ప్రెషన్స్ బయటపడుతుంది విష్ణువి, సో అది బయటపడదు. ఫైనల్ వచ్చేసి నిఖిల్. నిఖిల్ ఈజ్ ఏ గుడ్ గేమర్, పర్ఫెక్ట్ గేమర్, 100% గేమర్. నిఖిల్ ఇప్పటి వరకు 2 గెలిచిండు క్లాన్ లో, 6 పెట్టుకుని గెలిచిండు. ఇప్పుడు ఇంకొకటి గేమ్ నడుస్తున్నది. 3 వారాల నుంచి ఆల్మోస్ట్ బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి తను చీఫ్. అదేమంటారు, ఇమ్యూనిటీ వచ్చిందా, ఇమ్యూనిటీ రాలేదా, ఇవన్నీ తర్వాత పెడితే ఇదే చీఫ్. అంటే ఒక 3 వారాలు 4 వారాల నుంచి కూడా మనం చీఫ్ గా మెయింటైన్ చేయడం, చీఫ్ గానే సెలెక్ట్ కావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చాలా టాస్క్లలో నిఖిల్ స్మార్ట్ గేమర్ అండ్ చాలా మందికి పర్ఫెక్ట్ చెప్తూ ఉంటాడు నిఖిల్. వీళ్ళందరూ గైడెన్స్ ఇచ్చిన కానీ, అండ్ ఎవరిని ఎట్లా ఓదార్చాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలని నిఖిల్కు తెలుసు. వీళ్ళందరూ అనుకున్నట్టు, వేరే వాళ్ళు అనుకున్నట్టు సోనియా ఛాయలో ఉంటున్నాడు అంటే ఉంటున్నాడు, డెఫినెట్ గా ఉంటున్నాడు. కానీ సోనియా చెప్పినట్టు నిఖిల్ చేస్తాడు అనుకోడు తప్పు. నిఖిల్ కు జ్ఞానం ఉన్నది, నిఖిల్ డెఫినెట్ గా కూడా తను ఆలోచించి చేస్తాడు. సోనియా చెప్పింది ఆలోచించకుండా గుడ్డిగా చెయ్యడు. ఒక్కోసారి వీళ్ళ కూడా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాడు. దానివల్ల వాళ్ళ ముందర ఫెయిల్ అయినా పర్వాలేదు, వాళ్ళతో గొడవలైనా కొన్నిసార్లు తీసుకుంటాడు. అండ్ కొంతమందికి చెప్తాడు, అంటే వాళ్ళు గేమ్ లో నావోడు అనుకున్న తర్వాత ఎక్కడున్నా వాళ్ళ నావులనే చూస్తాడు నిఖిల్. ఇది నాకు అర్థమైన విషయం. ఓకే, ఇది నా అభిప్రాయాలు మాత్రమే, ఎవ్వరి మీద రుద్దడానికి కాదు, ఎవరి జడ్జిమెంట్ ఇవ్వడానికి కాదు. దిస్ ఈస్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో మీకు నా ఒపీనియన్ వస్తే డెఫినెట్ గా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ మన ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇల్లెంద్ర. బాయ్.